ఏమండోయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇది దీపావళి రోజున తీసిన వీడియో అండి. ఎడిట్ చేయడానికి టైం లేక లేట్గా పెడుతున్నానండి. మేము ఈ ఇంట్లోకి వచ్చి 6 సంవత్సరాలు అయిందండి. 7వ సంవత్సరం మొదలైందండి. పిల్లలకి కాలేజీ దగ్గరగా ఉంటుంది, మా ఆయన గారికి షాప్ దగ్గరగా ఉంటుందని ఇక్కడికి వచ్చామండి. కానీ ఈ ఇంట్లోకి వచ్చేటప్పటికి మా పెద్ద అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్, మా చిన్న అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారండి. కానీ మేము వచ్చిన 5 నెలలకి అనుకోకుండా మా పెద్ద అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చిందండి. తాంబూలాలు అయిన వారం రోజులకే పెళ్ళి హడావుడిగా అయిపోయిందండి. ఆ తర్వాత షణ్బాబు గడు, ఇంకో 2 సంవత్సరాలకి మా చిట్టమ్మ పుట్టేసిందండి. ఈలోపు మా చిన్నమ్మాయికి కూడా డిగ్రీ అయిపోయిందండి. అప్పుడు మా చిన్నమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసామండి. 1 సంవత్సరానికి ఇప్పుడు పాప పుట్టిందండి. పిల్లల కాలేజీ చదువులు, పెళ్ళిళ్ళు, పురుళ్ళు, బుడ్డ పిల్లలు, ఇలా ఈ ఇంటితో మాకు చాలా మంచి మెమొరీస్ ఉన్నాయండి. మా ఇంటి ఓనర్ గారు మాత్రం చాలా మంచివారండి. ఈ 7 సంవత్సరాలలో ఎప్పుడూ ఒక మాట కూడా అనలేదండి. ఈ ఇంట్లోనే పెళ్ళిళ్ళు, పిల్లలు, ఫంక్షన్లు అంటే ఎంతమంది చుట్టాలో వియ్యాల వారు అందరూ అస్తమానం వచ్చినా సరే పాపం ఎప్పుడు ఒక మాట కూడా చుట్టాలు ఎక్కువ వస్తున్నారు, ఎప్పుడు చూసినా ఇల్లంతా హడావుడిగా ఉంటుంది అని ఒకసారి కూడా అనలేదండి. ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా కూడా చాలా హెల్ప్ చేసేవారండి. ఎంత మంచివారంటే నా మొక్కల పిచ్చి మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది కదండి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ మొక్క తెచ్చి పెట్టినా ఒక్క మాట కూడా ఎప్పుడు ఇన్ని మొక్కలు పెట్టుకోవద్దమ్మా అని అనలేదండి. దీపావళి రోజున ఇదిగోండి ఇలా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసామండి. ఇది వరకైతే పూజలోకి ఇంట్లోనే మా గార్డెన్లో చాలా రకాల పూలు పూసాయండి. మందార పూలు, మల్లెపూలు, విరజాజి పూలు, కనకాంబరాలు, కాగడ మల్లెలు, చుక్క మల్లెపూలు, పారిజాతం పూలు అన్నీ ఉండేవండి. పూల మొక్కలన్నీ పెట్టుకోవడానికి చోటు లేకండి తీసేసానండి. చెప్పాను కదండి మీకు ఇది వరకు. అందుకే ఇలా చామంతి పూలు కొని తీసుకొచ్చారండి. నాకైతే అస్సలు తృప్తి లేదండి. ఇదిగోండి లోపల ప్రసాదంగా పెట్టాను కదండి జామకాయలు, అవి మాత్రం మాకే పైన తొట్టులో ఒక మొక్క వేస్తానండి, దానికి కాసేయండి జామకాయలు, అవి ప్రసాదం పెట్టానండి. కానీ ఏం చేస్తామండి, అద్దిల్లు ఆంక్షలు తప్పవు కదండి. మళ్ళీ దేవుడు అవకాశం ఇస్తే అలాంటి మొక్కలన్నీ పెట్టుకుని పెంచుతానండి. ఇదిగోండి బయట కూడా తులసమ్మ దగ్గర ఇలా దీపాలు పెట్టుకున్నానండి. బయట తులసమ్మ దగ్గర గోడ మీద దీపాలు అవి పెట్టామండి. దీపావళికి మందులు అవి ఏమీ కాల్చలేదండి, ఓన్లీ దీపాలు మాత్రమే పెట్టుకున్నామండి. ఎందుకంటే జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ గారు చెప్పినట్టు దీపావళి పండుగ అంటే దీపాలు మాత్రమే పెట్టుకోవాలి కదండి, మందులు కాల్చకూడదు కదా. అందుకని చూసారండి, ఇదేమో నూనెతో పెట్టిన దీపం అండి, ఇదేమో బ్యాటరీతో వెలిగే దీపం. చూసారా, రోజులు మారేటప్పటికి దీపాలు కూడా ఎలా వచ్చాయో. బ్యాటరీలు అంటండి లోపల. ఒక్కొక్కటి 50 రూపీస్ పడిందండి. 2 కలిపి 100 రూపాయలు పెట్టి తీసుకున్నాను. గేటుకి ఆ పక్క నోటి ఈ పక్క నోటి పెట్టుకుని గాలి వేసినా కానీ ఆరిపోకుండా ఉంటాయి కదండి. ఇది కూడా బాగుంది. అదే దీపం పెడితే అస్తమానం చూసుకోవాల్సి వస్తుంది కదా. బాగుందండి. ఇది ఏదో నీటి దీపాలు అయిపోయి ఇలా బ్యాటరీ దీపాలు వచ్చాయండి. ఎలా ఉందండి మా దీపావళి పండుగ? బాగుందండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఎంకరేజ్ చేయాలి కదండి మరి మాలాంటి వాళ్ళని. చూడండి మరి.